మనం తెలుసో తెలియకో చేసిన తెలివైన పని ఏమిటంటే ఈ మానవులకు కనిపించకపోవటం. మనం కనిపించవన్న నమ్మకంతోనే వాళ్ళు పూజలు చేస్తున్నారు, కనిపించినా నమ్మరు. అందుచేత డోంట్ డిస్టర్బ్ మీ. దేవుడు 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 బాలరాజు 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 నువ్వేనా ఎండింగ్ తున్నావు బాలరాజు 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 నేను నిన్ను దెంగటం లేదయ్యా, నువ్వే 10 సంవత్సరాల నుంచి దేవుడా 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 అని నన్ను దెంగుతున్నావు. నేనే. ఏం కావాలి నీకు? నువ్వు దేవుడువా? నువ్వేటే ఇలా ఉన్నావు? బంగారమైన గదేది, కిరీటమేది, నగలేయి, వెనకాల ఏదో వస్తుంది కదా అదేది. బాలరాజు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేనే దేవుణ్ణి. నీకేం కావాలో చెప్పయ్యా. దేవుడు 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 ఈ భూమి మీద అందరికన్నా అందంగా నన్ను చేసుకో. ఇగో ఒక్క అమ్మాయి కూడా పర్లేదు తెలుసా నాకు. బాలరాజు, ఈ అన్నం మీ మమ్మీ డాడీ చేతుల్లో ఉంటదయ్యా, నేనేం చేస్తాను చెప్పు. వినబడింది గాని మంచి వరం ఏదన్నా కోరుకో. అయితే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించేలా ఎదురు చేసి. ఆ వరం నేను ఇవ్వలేను బాలరాజు. ఏజ్ బారైపోయింది. ప్రాక్టీస్ చేయాల్సిన వయసులో తపస్సు చేసావు, అందుకే నేను వచ్చాను. అదే ప్రాక్టీస్ చేసుంటే నీ గోల్డ్ మెడల్ ఎప్పుడో వచ్చుండేది. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా కోరుకో. డబ్బంతా నాకు వచ్చేది, నేను ధనవంతుని అయిపోవాలి. బాలరాజు నేను సృష్టించిన దాంతో నాకేంటయ్యా సంబంధం? బాలరాజు, నేను ఎవరికన్నా 3 కోరికలు ఇస్తానయ్యా, కానీ నేను చూస్తే ఎందుకో 4వది కూడా ఇవ్వాలనిపిస్తుంది. మంచిగా కోరుకో, మంచిగా. దేవుడా, ఆ చావులేని వరం అయితే ఉంది కదా, ఇచ్చే. సారీ బాలరాజు, నీ డేట్ ఆఫ్ బర్త్ డిసైడ్ అయినప్పుడే నీ డేట్ ఆఫ్ డెత్ కూడా ఫిక్స్ అయిపోయింది అయ్యా. ఇంక నీకు వరాలు అయ్యవను గానీ నీగా ఒక అడ్వైస్ ఇస్తాను, తీసుకో. అన్నీ ఇక్కడే ఉన్నాయి. కుదిరితే పని చేసుకో, లేకపోతే దోచుకో. మొత్తానికి మాత్రం దాచుకోరు రే. మాత్రం తెంకొద్దు బాలరాజు, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటాను. ఓకే కదా? దేవుడు 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 దేవుడు. బాలరాజు బాలరాజు ఏమైందిరా? మన పని మనం చేసుకోమంటున్నాడు రా, తెంగుతా అంటున్నాడు ఏట్రా. అందుచేత పని చేసేవాళ్ళని అనుగ్రహించాలే తప్ప పూజలు చేసేవాళ్ళని కాదు. లేకపోతే పనులు ఆగిపోతాయి, పూజలు మిగిలిపోతాయి.